3 సార్లు ఆమె మీద అత్యాచారం చేశాడు అని చెబుతుంది. 3 సార్లు అత్యాచారం చేస్తే సరే, ఒకటోసారి బలవంతంగా తీసుకువెళ్ళాడు. 2, 3 సార్లు ఎలా వెళ్ళింది ఆ అమ్మాయి? ఏంది? ఒక్కసారి బలవంత పెట్టిన తర్వాత రెండోసారి మూడోసారి ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి ఎందుకు వెళ్ళిందా? సరే, నీకు పచ్చిగా అర్థమయ్యేలాగా చెప్తా. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తోటి 100 సార్లు అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడే 100 సార్లు అతనితో సంభోగం చేసిన తర్వాత 101వసారి లేకపోతే 102వసారి నీకు మూడ్ లేదనో లేకపోతే వేరే ఏ కారణం చేతైనా సరే నువ్వు సంభోగానికి ఒప్పుకోకపోతే నీ కన్సెంట్, నీ పరస్పర అంగీకారం లేకుండా ఆ అబ్బాయి నీ మీద బలవంత పెట్టి సంభోగం చేస్తే దాన్ని రేప్ అంటారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కన్సెంట్, నువ్వు ఆ అబ్బాయికి కన్సెంట్ ఇవ్వలేదు. ఏ కారణం చేతైనా సరే పరస్పర అంగీకారం లేకుండా చేస్తే దాన్ని రేప్ అంటారు. ఈ కన్సెంట్, ఈ పరస్పర అంగీకారం అనేది లైఫ్ టైం కాంట్రాక్ట్ కాదు. అంటే ఒక్కసారి ఒక అమ్మాయి అంగీకరించిందని అదేమి జీవితాంతం పర్మిషన్ ఇచ్చినట్ట? ఆ అమ్మాయి ఎవరైనా కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, మేజర్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కానీ ప్రతిసారి కన్సెంట్, పరస్పర అంగీకారం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి. ఇంకా మైనర్ విషయంలో ఇది ఇంకా చాలా సీరియస్. ఈ కన్సెంట్, పరస్పర అంగీకారం అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే ఒక మైనర్ని సులువుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి భయపెట్టో, లేకపోతే ఎమోషనల్గా ప్రెషర్ పెట్టో, లేకపోతే మ్యానిపులేట్ చేసో, లేకపోతే పెళ్లి చేసుకుంటారని నమ్మబలికో, ఇలాగ అనేక రకాలుగా ఆ మైనర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. అందుకే మన చట్టాలు మైనర్లని ప్రత్యేకంగా రక్షిస్తుంది. ఏదైతే 30వ తారీఖు తిరుపతికి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి, అలాగే 31వ తారీఖు వీళ్ళిద్దరూ ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పక్కన డిస్ప్లే అవుద్ది చూడండి. ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, వీళ్ళు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏదైతే చెప్తున్నారో అక్కడ ఫామ్ హౌస్ లో వీళ్ళిద్దరూ కలిసి కారులో దిగారు. ఆ కారు వెనక్గా వెళ్ళి అక్కడ పార్క్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి భగీరథ్ దిగి వస్తాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని పిలుస్తారు. ఆ అమ్మాయి రైట్ అంటే డ్రైవర్ సీట్ లో నుంచి ఆ అమ్మాయి వస్తుంది. అంటే బలవంతంగా తీసుకెళ్తే లాక్కెళ్ళాలి కదా. సినిమాలు బాగా చూస్తాం అనుకుంటా కదా, దాని ప్రభావం బాగానే ఉంది. సినిమాల్లో చూపించినట్టు, సినిమాల్లో జరిగినట్టు ప్రతి రేపు, ప్రతి సెక్షువల్ అసాల్ట్ అరుపులతో, కేకలతో, పరుగులతో, బలవంత పెట్టో జరిగేదే రేపు కాదు. నిజ జీవితంలో సెక్షువల్ అసాల్ట్ అనేది, రేప్ అనేది అనేక రకాలుగా ఉంటుంది. కొంతమంది ఫైట్ చేస్తారు, కొంతమంది సైలెంట్ అయిపోతారు, కొంతమంది భయపడతారు, కొంతమంది ఏమీ జరగనట్టు బిహేవ్ చేస్తారు, ఇంకొంతమంది అయితే ఆ అక్యూజ్తోనే ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు, కొంతమంది ఏమో సిగ్గుతోటి నన్ను ఎవరు నమ్మట్లేదని భయపడతారు, కొంతమంది మ్యానిపులేట్ అయిపోతారు. ఇలాగా అనేక రకాలుగా ఈ సెక్షువల్ అసాల్ట్, రేప్ విక్టిమ్స్ బిహేవ్ చేస్తారు. నువ్వేమైనా ఈ సెక్షువల్ అసాల్ట్ విక్టిమ్స్ ఎలా బిహేవ్ చేస్తారని చెప్పి ఓ పుస్తకం రాసినావు సైకాలజీలో? సీసీటీవీలో ప్రశాంతంగా నడుచుకుంటా పోతే, అంటే ఆ అమ్మాయి రిసార్ట్కి పోతే కన్సెంట్ ఇచ్చినట్ట? అసలు ఆ అబ్బాయి ఒక రాజకీయవేత్త కొడుకు. ఆ అబ్బాయి యొక్క ఇన్ఫ్లుయెన్స్, పవర్ని ఉపయోగించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయలేదని, లేకపోతే మ్యానిపులేట్ చేయలేదని, లేకపోతే మాయ మాటలు చెప్పి లోబర్చుకోలేదని ప్రూఫ్ ఏంటి? ఇది కదా మెయిన్ పాయింట్. ఈ అమ్మాయి చెబుతున్నది ఏంటి? నాకు అసలు మందు అలవాటు లేదు, మందు నాకు బలవంతంగా తాగించారు అని చెబుతుంది. మరి ఈ అమ్మాయికి సంబంధించిన ఎన్ని వీడియోస్, మందు బాటిల్ పట్టుకొని ఉన్న వీడియోస్ ఎన్ని చూసాం మనమే? అంటే నీ లాజిక్ లో గతంలో ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా మందు లేక మద్యం సేవిస్తే ఆ తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే అతనికి ఇష్టం లేని సమయంలో కూడా ఆమెకు మద్యం బలవంతంగా తాగేయచ్చు. గదేనని చెప్పేది. మనుషులు పార్టీలు చేసుకోవచ్చు, మద్యం సేవించవచ్చు, లేకపోతే అనేకమైన తప్పులు చేయొచ్చు. అంత మాత్రాన ఆ ఆడపిల్లలు రేప్ చేయడానికి లేకపోతే సెక్షువల్ అసాల్ట్ చేయడానికి అర్హులైపోతారా? ఒక లైంగిక దాడి కేసులో, అది కూడా ఒక రాజకీయవేత్త కొడుకు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ విక్టిమ్ని ఇలాగ వ్యక్తిత్వ హననం చేయటం చాలా ప్రమాదకరం, సమాజానికి చాలా ప్రమాదకరం. సిగ్గుండాలరా లోఫర్ నా కొడకల్లారా మీరు మీడియా అని చెప్పుకోవటానికి. మీరు మీడియా అని చెప్పి పెంటదేనంటారా మీరు? పెంట. ఒక ఆడపిల్ల, అందులోనూ మైనర్ ఆడపిల్ల బాగా బిహేవ్ చేస్తేనే, లేకపోతే బాగా చదువుకుంటేనే, లేకపోతే మద్యం సేవించకపోతేనే, తప్పులు చేయకుండా ఉంటేనే ఆమెకు రేపు, సెక్షువల్ అసాల్ట్ కేసుల్లో న్యాయం జరగాలనే ఆమె ఆలోచన శైలి చాలా ప్రమాదకరం. ఈ 2 రోజుల్లో ఈ బండి భగీరథ కేసు బయటకు వచ్చిన తర్వాత ఈమె దాదాపు 40 నుంచి 50 వీడియోలు సోషల్ మీడియాలో పెట్టింది. అంటే ఇంతే ఆతృత, ఇంతే ఇన్వెస్టిగేషను సుగాలి ప్రీతి కేసులో ఎందుకు చేయలేదు?
నిన్ను నీ వీడియోలు చూస్తుంటే ఆ సుగాలి ప్రీతి అనే పాప చనిపోయి పుణ్యం కట్టుకుంది అనిపిస్తా ఉంది దేవుని దయ వల్ల. ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఆ విక్టిమ్స్ని పెట్టే బాధ, అవమానం ఇవన్నీ తప్పించుకుందామె. ఆమె బతుకుంటే పొరపాటున మీ మీడియా అంతా ఇలాగనే ఆ అమ్మాయి మైనరా, మేజరా, లేకపోతే ఆ అమ్మాయి చదువులో ముందా వెనక, ఆమె తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు, ఇలాగ అనేక రకాలుగా మెంటల్ ట్రామా గురి చేసి ఆ అమ్మాయిని ఇలాగనే హింసించేవాళ్ళు మీరు. ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్స్ టు టేక్ నోటీస్ ఆఫ్ దిస్ సో కాల్డ్ ఛానల్ అండ్ సో కాల్డ్ జర్నలిస్ట్. 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది, ఈమె ఛానల్కి కానీ ఈమె పేజ్కి కానీ దయచేసి అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమె సమాజానికి చాలా ప్రమాదకరం. ఈమె సమాజంలో ఉన్న క్రిమినల్స్ కంటే కూడా ఈమె చేసే మీడియా వ్యభిచారం చాలా ప్రమాదకరం.